ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని అన్నారు ఎంపీ వివేక్. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, సింగరేణి గనులపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివేక్, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు. సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషించారని అన్నారు పెద్దపల్లి ఎంపీ వివేక్. కరీంనగర్ జిల్లా గోదావరి ఖని, సింగరేణి గనులపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన వివేక్, తన తండ్రి వెంకటస్వామి ఆదేశాలతో ఎన్ని ఒత్తిళ్లున్నా ఉద్యమంలో పాల్గొన్నానని అన్నారు. సింగరేణి సంస్థను మీరు మూత వేసేస్తే దేశంలోనే పవర్ ఉండదు, కరెంట్ ఉండదు, మీరందరూ కూడా మాకు సహకరించాలి అని చెప్పి ప్రధానమంత్రి గారు కూడా చాలా ఆశ్చర్యపడిపోయినారు. మేము అప్పుడు చెప్పినాము, సార్ ఇంత తీవ్రంగా ఉంది, మీరందరూ గుర్తించాలి. మీకు అందరూ తెలుసు, మా నాన్నగారు కూడా 1969లో ఎడ్యుకేషన్లో పోలీస్ ఫైరింగ్లో హాస్పిటల్ ఉన్నప్పుడు 2 లక్షల మంది ఉస్మానియా హాస్పిటల్కి వచ్చి వారికి చూడడం జరిగింది. తెలంగాణ ఏర్పాటుతో కాంగ్రెస్ పార్టీ ప్రజల మనసును దోచుకుందన్నారు ఎంపీ వివేక్. మాట తప్పకుండా తెలంగాణను ఇచ్చిన ఘనత సోనియాకే దక్కిందన్నారు. సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు వివేక్. సోనియా గాంధీ గారు ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ ఇస్తాను, ఏదేమైనా కానీ నేను మాట ఇచ్చినాను. 2004లో మేనిఫెస్టోలో పెట్టినారు. సీమాంధ్ర ప్రజలకు అందరికీ తెలుసు, నేను పార్టీ నష్టపోయినా కానీ నేను తెలంగాణ ఇస్తానని ఒక కంకణం కట్టుకొని సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వడం జరిగింది. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న వివేక్ కు నియోజకవర్గంలో ప్రజలు అండగా నిలుస్తున్నారు.